అందరికీ నమస్తే. ఈరోజు సిట్ విచారణకు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ రాలేదు. నిన్ననే నోటీస్ ఇచ్చిర్రు. ఈరోజు 2:00 పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కి రావాలి అని. అక్కడికి రాలేదు. ఓ పక్కనేమో బెయిల్ పిటిషన్ ఇచ్చిండ్రు హైకోర్టులో. అసలు విచారణకే రాని మనిషి మరి ఎందుకు కోర్టులో ఆ బెయిల్ పిటిషన్ ఇచ్చిండ్రు అనేది అంతుబాటైన అంశం. రేపు కోర్టులో విచారణ జరిగినప్పుడు ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు పక్కా. అయితే ఆల్రెడీ విక్టిమ్ వాంగ్మూలం ప్రకారం ఎఫ్ఐఆర్ కూడా ఆల్టర్డ్ అయింది. 5, 6 చాలా స్ట్రిక్ట్ సెక్షన్స్ వాంగ్మూలం సేకరించిన తర్వాత పోలీసులు ఆ ఎఫ్ఐఆర్ను మార్చిర్రు. ఇవన్నీ కూడా ముందర కనిపిస్తున్నాయి. కానీ బండి సంజయ్ నిన్న హిందూ ఏకతా యాత్రలో మాట్లాడి 24 అవర్స్ కూడా కాలేదు. అప్పుడే విచారణకు రాకుండా చట్టానికి ఎదురు తిరిగింది వాళ్ళ కొడుకు. ఇంకా బండి సంజయ్ మాటలకు విలువేముంది? నిన్న మాట్లాడిన మాటలంతా కూడా డ్రామానేనా? నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ కేసులో? బండి సంజయ్ చెప్తున్న మాటలు, జరుగుతున్న పనులు, జరుగుతున్న విచారణ ఏమవుతుంది? అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? వాళ్ళ కొడుకు ఎక్కడున్నాడు? ఇట్లాంటి అన్ని విషయాల మీద మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి బండి సంజయ్ నిన్న మాట్లాడినప్పుడు అనిపించింది, అరే బండి సంజయ్ మాట్లాడుతున్నాడంటే వాళ్ళ కొడుకును చట్టం ముందు ప్రవేశపెడతాడేమో, చట్టం ముందు నిలబెడతాడేమో. నిజంగా ఆయన రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఒక యూనియన్ మినిస్టర్గా ఉండి ఆయన చట్టాన్ని గౌరవించాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకే అక్యూజ్డ్ పర్సన్ కాబట్టి ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టాలి. ఆయన ఒక మాట అన్నాడు నిన్న, మా కొడుకు కడిగిన ముత్యంలాగా వస్తాడు, రత్నంలాగా వస్తాడు, ఇదంతా తప్పు అని నాకు చెప్తున్నాడు అని నేను బండి సంజయ్ గారు మాట్లాడింది. అట్లాంటప్పుడు ఆయన కడిగిన ముత్యమా రత్నమా ఎట తెలుస్తుంది? విచారణకు అటెండ్ అయితే, విచారణకు పోతే, పోలీసు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ని ఫేస్ చేస్తే అసలు అది ఏంది, నిజానికి వీళ్ళు చెప్తున్నట్లా వాళ్ళు చెప్తున్నట్లా అసలు ఏంది ఇది అని లెక్క తేలుతుంది. కానీ పంపించలేదు. అసలు బండి సంజయ్ వాళ్ళ కొడుకుని పంపలేదు. వాళ్ళ కొడుకు బండి సంజయ్ ప్రమేయం లేకుండా ఆయనైతే అబ్స్కాన్లో లేడు కదా. బండి సంజయ్ పంపించిండా, బండి సంజయ్ దాచుకుండా హైదరాబాద్లో ఉన్నాడా, వేరే బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉన్నాడా, అసలు మొత్తం దేశమే దాటిపోయిండా? ఇట్లాంటి చాలా అనుమానాలు ఉన్నాయి. నా ఉద్దేశం అయితే హైదరాబాద్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ బండి సంజయ్ కొడుకు. ఎందుకంటే రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ఏం డోకా లేదు, రేవంత్ రెడ్డి చూసుకుంటాడు మొత్తం. అసలు ఈ మొత్తం ఈ గూడుపుటాన్ని నడుపుతున్నదే రేవంత్ రెడ్డి ఏమో అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే పోలీసులు ఇప్పటిదాకా కూడా పట్టుకోలేదు. కనీసం వాళ్ళు పిలిచిన విచారణ కూడా రాలేదు. ఆయన పోలీసులు పెట్టిన విచారణకు రాకపోవడం అనేది పోలీసు వాళ్ళకు ఒక సవాల్ లాంటిది. నిజానికి ఒక కేసులో ఎప్పుడైనా సరే ఒక చిన్న కేసుల్లోనే విచారణ రాకపోతే పోలీసులు చాలా సవాల్గా తీసుకుంటారు, వాళ్ళకి ఈగో దెబ్బతింటుంది. మరి ఇంత పెద్ద కేసు రాష్ట్రం అంతా కూడా అసలు ఈ పిల్లగాన్ని అరెస్ట్ చేస్తారా చెయ్యరా, రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు కాపాడతాడు, బండి సంజయ్ ఎందుకు ఇట్లా మాట మీద నిలబడతలేడు, బండి సంజయ్ ఎందుకు ఒక హోమ్ మినిస్టర్గా ఉండి చట్టాన్ని గౌరవిస్తలేడు, ఇట్లాంటి చాలా అంశాలు ప్రజల్లో చర్చకు వచ్చినాయి. ఎన్ని డైవర్షన్ చేసినా ఈ కేసులో బండి సంజయ్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్తోన ఆయన పోలీస్ విచారణకు అటెండ్ కావకపోవడంతోన ఇది వాస్తవమేనేమో. ఇక వాస్తవమే కదా, పోలీస్ విచారణనే ఫేస్ చేస్తలేడంటే ఆయన మీద వస్తున్న ఆరోపణలు ఇవన్నీ కూడా నిజమే కదా. ఇప్పుడు ఆయన కఠిన ముత్యంలాగా రావాలంటే ముందు పోలీస్ విచారణ ఫేస్ చేయాలి, తర్వాత కోర్టు తెలుస్తుంది అది ఆనిముత్యమా ఏ ముత్యం అనేది. కానీ అసలు పోలీస్ విచారణకే డుమ్మా కొట్టిన తర్వాత ఇక హోమ్ మినిస్టర్కు ఉన్న వాల్యూ ఏముంటుంది? యాక్చువల్గా ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత పోలీస్ విచారణ రాకపోతే నార్మల్గా సామాన్య జనాల్లో నాతో సహా కలిపి ఇంట్లో వాళ్ళందరినీ పట్టుకుపోతారు ఫస్ట్ పోలీసులు. ఇప్పుడు ఆ నోటీస్ వాళ్ళ మేనమామకి ఇచ్చారు కదా కరీంనగర్లో, మరి ఆ నోటీస్ మేనమామకి ఇస్తే ఆ నోటీసు రిప్లై రాలే కదా. యాక్చువల్గా అయితే ఆ ఇంట్లో ఉన్న అమ్మ నాయన ఎవరుంటే వాళ్ళు మొత్తం పట్టుకుపోతారు పోలీసులు, పొట్టు కొడతారు. మామూలు జనాలను అయితే పోలీసులు చేసే ప్రక్రియ ఇది, పొట్టు కొడతారు. కొట్టి మీ ఓడు ఏడ ఉన్నాడు చేయి, ఫోన్ చేయి, మీ చుట్టాలంటి కాడ దాపెట్టిర్రా ఫోన్ చేయి, మీ ఓడు ఏడున్నాడు, మీ వంతు ఏం ఫోన్ ఉందో ఫోన్ చేయి, మాకు కావాలి, రేపు పొద్దుగాల వరకు తేలకపోతే మేము మక్కి దగ్గర కొడతాం, మిమ్మల్ని జైల్లో వేస్తాం. ఇవన్నీ కూడా పోలీసు వాళ్ళు ట్యాక్స్ ఇవన్నీ కూడా. మరి ఈ కేసులో విచారణకు రాలేదు, పోలీసు వాళ్ళ నుంచి ఇప్పటిదాకా స్టేట్మెంట్ రాలేదు. హోంమంత్రి బంజారా జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో పండుకున్నాడు నిమ్మలంగా ఎండాకాలం అని, ఆయన స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇప్పటిదాకా కూడా. మరి ఈ కేసులో రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన బండి సంజయ్ ఏం చేయాలి? నిజానికి ఒక యూనియన్ మినిస్టర్, ఆయన పొద్దుగాలేస్తే జై శ్రీరామ్ అంటాడు, జై భారత్ అంటాడు, దేశాన్ని గౌరవించిన చట్టాన్ని గౌరవించిన. ఇప్పుడు ఈ పోలీస్ విచారణ ఖచ్చితంగా వచ్చేవాడు వాళ్ళ కొడుకుని ఖచ్చితంగా నిలబెట్టేవాడు తీసుకొచ్చి. ఇప్పుడు ఏమర్థమవుతుందంటే ఈ రెండు ఫేకే, జై భారత్ ఫేకే, జై శ్రీరామ్ ఫేకే, ఈ రెండు ఫేక్ అని అర్థమవుతుంది. ఒక హోంమంత్రి చట్టాన్ని గౌరవించకపోతే, ఒక యూనియన్ మినిస్టరే చట్టం ముందు వాళ్ళ ఇంట్లో ఉన్న అక్యూజ్ నిలబెట్టకపోతే ఎవరు నిలబడాలి? దొంగలు నిలబడతారా? అంటే సామాన్య జనాలకు మాత్రమే చట్టాలు ఉంటాయా? వాళ్ళు మాత్రమే నిలబడతారా? ఎవరు నిలబడతారా చట్టం ముందు? ఒక అక్యూజ్డ్ పర్సన్ ఒక హోంమంత్రి ఖచ్చితంగా విచారణకు సహకరించాలి. ఆయన
ఇర్రెస్పాన్సిబుల్ బండి సంజయ్ ఇమ్మీడియట్గా. నిజానికి ఆయన మీద గౌరవం ఉండే నాకు. కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత పోలీసు విచారణ కూడా అటెండ్ కాకపోవడంతో ఇమ్మీడియట్గా ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. నిజంగా ఆయన రాజీనామా చేయడమా, లేకపోతే వాళ్ళ బీజేపీ కేంద్రం వాళ్ళు తప్పించడమా, ఏదో ఒక డిసిజన్ తీసుకో. లేకపోతే మీ పార్టీ కూడా తెలంగాణలో విలువలేదు, బీజేపీ పార్టీ కూడా విలువలేదు. మాకు సంబంధం లేదు, ఆయన పర్సనల్ కేసు, మాకేం సంబంధం లేదని రామచంద్రరావు గారు తప్పించుకుంటే మాత్రాన తెలంగాణ ప్రజలు అమాయకులు కానే కాదు. సామాన్య ప్రజలకు ఒక చట్టం, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథకు ఒక చట్టం ఏమి ఉండదు. రేవంత్ రెడ్డి సహకరిస్తుంటే అది కూడా మీకు లాసే. రేవంత్ రెడ్డి సహకరిస్తే ఆయన మీకు మేలు చేస్తున్నట్టని మీరు అనుకుంటున్నారు, కానీ అది మీకు నష్టమే చేస్తుంది. తెలంగాణ ప్రజలంతా ఏం మాట్లాడుకుంటున్నారు? ఒక హోమ్ మినిస్టర్ కొడుకు అబ్స్కాండ్ కావడమే ఒక వింత 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 వ్యవహారం. ఇప్పుడు పోలీస్ విచారణకు ఒక హోమ్ యూనియన్ మినిస్టర్ కొడుకు విచారణ కాకపోవడం అనేది ఇది ఇంకా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిజానికి బండి సంజయ్ గారు చాలా ఆదర్శంగా నిలవాలి. నేను ముందు రోజే చెప్పిన, ఒకవేళ వాళ్ళ కొడుకును కనుక పోలీసుల ముందు నిలబెట్టి విచారించండి, ఇటు తప్పు చేస్తే శిక్షించండి, కరెక్ట్ చేస్తే వదిలేసేయండి అని అక్కడ చెప్పేదండి. అక్కడ కాదు, హిందూ ఏకయాత్రలు చెప్పి ఇప్పుడు మాట తప్పిండి ఆయన కూడా. అది పోలీసుల ముందు ఫస్ట్ డే చెప్పాల్సిండే. కనీసం ఈరోజు విచారణ కన్నా పంపేది ఉండే. విచారణ కన్నా పంపితే విషయం తెలుస్తుంది ఆయన ఏం చేసిండు ఏం కదని. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన కేంద్ర మంత్రి ఆయన రెస్పాన్సిబిలిటీ మర్చిపోయాడు. కాబట్టి ఆయన రాజీనామా చేస్తానన్నా కనీసం దీనిలో ఏమైనా న్యాయం జరుగుతుందేమో. దీనిలో న్యాయం జరగాలంటే నిజానికి ఇప్పుడు ఇంతవరకు మేనేజబుల్ ఎందుకైతుంది? ఆయన కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రిగా ఉన్నాడు కాబట్టి అందుకే కదా ఆయన ఆ పదవి నుంచి తప్పుకుంటే అప్పుడు ఈ విచారణలో కూడా జనాలకు కూడా నమ్మకం కలుగుతుంది. ఈ విచారణ కరెక్ట్గా జరుగుతుంది, బాధితురాలకు న్యాయం జరుగుతుంది, చట్టం అందరికీ ఒకటేలాగుందన్న విషయం కూడా అమలవుతుంది. చట్టం ముందు తీసుకురాలేకపోయిన హోమ్ మినిస్టర్ ఆ పదవిలో ఉండి కూడా వేస్ట్. వాళ్ళ కొడుకును చట్టం ముందు ఆయన పదవి కూడా ఉండి కూడా వేస్ట్. ఆ పదవికి ఆయన తొందరగా రాజీనామా చేయాలి. చట్టాన్ని గౌరవించకపోతే, చట్టాన్ని కాపాడలేకపోతే ఇంకెందుకు ఆ చట్టబద్ధమైన పదవి ఎందుకు ఆయనకు? కాబట్టి ఆయన రాజీనామా చేయాలి. ఒకవేళ బండి సంజయ్కి ఆయన కొడుకు భగీరథ్ ఏనుడో తెలియకపోతే ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వమనండి. నా కొడుకు ఏనుడో నాకు కూడా తెలియదు, పారిపోయిండు, అబ్స్కాండ్ అయిపోయింది అని చెప్పమనండి. అట్లా చెప్తే కూడా తెలంగాణ సమాజం కొంచెంసేపు ఆలోచిస్తుందేమో. కానీ ఇందులో బండి సంజయ్ ఆయన కొడుకును సేవ్ చేస్తున్నాడు. బండి సంజయ్కి సపోర్ట్గా రేవంత్ రెడ్డి బండి భగీరథ్ని చట్టం ముందు రాకుండా, చట్టం నుంచి అసలు ఈ కేసు నుంచి మొత్తం తప్పించాలనేదో ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లాంటి అనుమానాలు అందరికి వస్తాయి. మామూలు దొంగలకు దీనికి ఏం తేడా ఉంది చెప్పండి? మామూలు దొంగలు, దిక్కు దివానాలు లేని దొంగలు ఏం చేస్తారు? చిన్న చిన్న దొంగతనాలు చేసి పారిపోతారు, కనబడకుండా పోతారు, పోలీసులకు దొరకరు. నేను చెప్పినట్టు వాళ్ళని వేసుకొచ్చి 4 దయలు ఇచ్చి పట్టుకొస్తారు. కానీ ఈ కేసులో పోలీసు వాళ్ళు కూడా ఎందుకో భయపడుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటిదాకా అసలు 6 days అయింది. ఇట్లాంటి కేసుల్లో 6 days ఏ కేసుల్లో కూడా ఇట్లాంటి కేసులు ముఖ్యంగా ఇట్లాంటి చట్టాలు కేసుల్లో అసలు పోలీసులు ఉపేక్షించరు. ఎవరు రికమెండేషన్ చేసినా ఈ కేసులు ఆ చట్టాలు గట్టిగా ఉంటాయి. ఖచ్చితంగా అక్యూజ్ని పట్టుకుంటారు, తీసుకుపోయి లోపల. పోలీసులు తలుచుకుంటే 5 నిమిషాల్లో తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. కానీ పోలీసుల మీద ఏం ప్రెషర్ ఉందో, పోలీసులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో, పోలీసులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో అందరికి అర్థమైపోయింది ఇప్పటికే తెలంగాణ ప్రజలకు. రేపు కోర్టులో ఉంది యాంటిసిపేటరీ బెయిల్, అది సెకండరీ విషయం. కానీ రేపు కోర్టు ముందు కూడా నిలవదు ఇది. ఈరోజు పోలీస్ విచారణ కనుక వచ్చిందంటే కనీసం వాళ్ళకు ఒక పాయింట్ అని దొరికేది. రేపు ఖచ్చితంగా ప్రభుత్వ తరఫున పీపీ ఈ పాయింట్ని లేవదీస్తాడు. పోలీసు ఇచ్చిన రిపోర్ట్లో ఉంటుంది పోలీసు విచారణకు సహకరించలేదని. అసలు పోలీసు విచారణకు సహకరించకుండా యాంటిసిపేటరీ బెయిల్ వేసినాడు, పోలీసు విచారణకు ఎందుకు రాలేదో కూడా అర్థమవుతలేదు. దీనిలో ఒక పెద్ద డ్రామా అయితే నడుస్తుంది. బట్ తెలంగాణ ప్రజలు ఈ డ్రామాను మొత్తం కూడా మీకు ఎట్లా అర్థమవుతుంది కదా. బాధితురాలికి 100% సపోర్ట్ చేయాలి. ఇందులో బాధితురాలికి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం విక్టిమ్ వైపుగా కాకుండా బండి భగీరథ్ వైపు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రజలైనా విక్టిమ్ వైపు ఉండాలి. ఖచ్చితంగా ఈ కేసులో ఏదో ఒకటి తేల్చుకునే వరకు తెలంగాణ ప్రజలు వెంటాడాలి ప్రభుత్వాన్ని. లేకపోతే రేపు ఏ ఎమ్మెల్యే కొడుకో, ఏ ఎంపీ కొడుకో, ఏ మినిస్టర్ కొడుకో, ఓ సాధారణ మహిళనో, సాధారణ బాలికనో ఇట్లాంటి వ్యవహారం నడిపిస్తే ఇక ఏముండదు. అప్పుడు ఇంత పెద్ద కేసులో ఇంతమంది ఎంబడి పడితేనే ఇక్కడ దాకా వచ్చింది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.